అందరికి శనార్థులు. మళ్ళొకసారి ఆడ హెలికాప్టర్ దిగి ఆడికెంచి ఇటుబందికెంచి వచ్చినాము. నడుచుకుంటూ వస్తే మనకాడ మేడారంలో గుడి ముందట పెద్దది ఒక స్తంభం ఉంటుంది. స్తంభంకు లైట్లు ఉంటుండే మొత్తం చుట్టుముట్టు. ఇప్పుడు చూడండి ఎంత సోగ్గా తయారు చేసిండ్రో. ఇగో కోయ బొమ్మలు ముద్దుగా కోయ పిల్లలు అందరు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తున్న బొమ్మలను పెట్టిండ్రు. ఓహో, ఇటు బందుకు వస్తే యువతల బందుకేమో ఇది కొమ్ముకోయ, నెత్తులకు కొమ్ములు పెట్టుకొని ఆడుకుంటున్నారు చూడండి. మామూలుగా అయితే మగపిల్లలు ఆడతారు, ఇది కొమ్ముకోయ. ఇగో ఇక్కడ ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. అడవి జంతువులు, అడవి ప్రాణులు, వన్యమృగాలు అంటారు కదా. ఇగో ఒక సింహాన్ని కూడా పెట్టిండ్రు. మళ్ళా యువతల బందుకు వస్తే ఇగో ఇక్కడ కూడా కోయ పిల్లలు ముద్దుగా నాట్యం ఆడుతున్నారు. ఇక్కడ బందుకేమో ఇది కొమ్ము కోయ వాళ్ళు ఆడేది పెద్ద డోల్ అంటారు వాళ్ళు. ఈ కోయ వాళ్ళ డోల్ ఇది. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను అన్నిటినీ పెట్టి యువతల బందుకు చూడండి. ఇగో ముద్దుగా అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు సమ్మక్కను సారక్కను తీసుకొచ్చేటప్పుడు ఇగో ఇట్లనే. ఇదేమో సమ్మక్కను తీసుకొచ్చే కుండ, ఎందుకంటే కుండ సమ్మక్కనే వస్తుంది. అమ్మవారిని మళ్ళీ సారక్కను తీసుకొచ్చేటప్పుడు కుంకుమ బరిని అంటారు, కానీ బరిని కనబడదు, మనకి ఏం కనబడదు. వాళ్ళు మొత్తం మూసుకొని తీసుకొస్తారు. అట్లా నెత్తులకు బట్టలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఇగో ఇట్లనే తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇగో ఇది వాంచుతారు పెద్ద పీపే. అట్లా మొత్తానికి పైన చూడండి జెండలు గిండలు ముద్దుగా పెట్టిండ్రు. ఈడ పెద్ద స్తంభం ఉంటుండే, చుట్టుముట్టు వెలుగు వచ్చే పెద్ద మస్తు లైట్లు ఉంటుండే ఆ స్తంభానికి. అది మారిపోయింది, ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు ఇది గుడి ముందట మొత్తానికైతే ఇట్లా తయారు చేసిండ్రు. మొత్తం ఇగో జెండలు గిండలు వాళ్ళకి సంబంధించినవి. ఈ కల్లుకుండి ఇది అందరికీ తెలిసిందే. మొత్తానికైతే మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన తెలంగాణలో ఎవరైతే గిరిజనులకు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఎట్లున్నాయో అట్లా వాళ్ళ గోత్రాలు, వాళ్ళ జెండలు, మొత్తం వాళ్ళ పద్ధతులు అన్నిటినీ కూడా ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను పోయిన కిందకి వచ్చినప్పుడు ఇది ఇంకా కడుతున్నారు. ఇది మొత్తం మీది అయితే కట్టనే లేరు. ఇక్కడ రెండు పెద్ద స్తంభాలు ఆడికిడికి పెట్టిండ్రు కదా, అవి ఇగో మొత్తానికి కమాన్ అయింది చూడండి. పెద్ద కమాన్ అయింది. ఎంత పెద్దగా ఉన్నదో కమాను. ఈడ మామూలుగా అయితే పెద్ద గేట్ ఉంటుండే. ఈ గేట్లకించి లోపలికి పోతుంటే లోపల ఇంకొక గేట్ ఉంటుండే. ఇప్పుడు ఈడ కమాన్ పెట్టిండ్రు. లోపలికి పోదాం పండి, చూసుకుందాం. అమ్మవార్లను చూసుకొని దర్శనం చేసుకొని మెల్లగా పబ్లిక్ను వలకరించుకొని వెళ్ళిపోవచ్చుగా. లోపలికి రాగానే ఈ కమాన్లకెంచి లోపలికి రాగానే ఈడొకటి పెద్ద గేట్ ఉంటుండే. ఇప్పుడు గేట్ లేదు కానీ మొత్తం ఆడికిడికి మస్తు జాగా వేసిండ్రు. మస్తు కుల్లయింది పెద్దగా. ఎందుకంటే ఇటు బందుకు నాకు తెలిసి పోయిన కింద వరకు ఇటు బందుకు ఒక లైన్ ఉంటుండే, అటు బందుకు ఒక లైన్ ఉంటుండే. లైన్లు ఇటు లేవు, ఇప్పుడు గుడి చుట్టుకే పోయినాయి. పెద్దోళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా తులాభారం చేసుకోనికే, బంగారం తులాభారం చేసుకోనికే ఆడ తులాభారంది అది ఉన్నది. వెనుకొక గేట్ ఉన్నది కదా, ఆ గేట్లకించి లోపలికి పోతే గద్దెల కాడికి పోతాము. ఇటు బందుకు చూడండి మంచిగా సోగ్గా తయారు చేసిండ్రు. కోయోళ్ళకు సంబంధించిన శిల్పాలను పెట్టిండ్రు. ఈడ అటొక డోలు ఇటొక డోలు ఆడుతున్న ఆడవిల్లలు ముద్దుగా. అబ్బో శిలాఫలకాలు చూసిండ్రా ఎంత అందంగా తయారు చేసిండ్రో. ఓహో, సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అడవుల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రజల అపారమైన భక్తి విశ్వాసాలకు ప్రతీక. పసుపు కుంకుమ మరియు బెల్లం బంగారం సమర్పణతో అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుతున్న ఆడంబరం లేని పూజా కార్యక్రమాల గిరిజనుల సంస్కృతి మరియు సరళతను ప్రతిబింబిస్తుంది. ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక అమూల్యమైన వారసత్వం అని రాసినది. 19వ తారీఖు రేవంత్ రెడ్డి సారు షురు చేసిండు కదా. ఇగో ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి సారు షురు చేసినటువంటి శిలాఫలకము. ఇది జాతరకు షురు చేసిండ్రు. ఇవన్నీ అవతలకొకటి యువతలకొకటి 2 శిలాఫలకాలు ఉన్నాయి.
శిలాపలకాల దగ్గర నుండి లోపలికి వస్తుంటే పెద్ద తోరణం, మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఒక కమాను పెట్టిండ్రు. బయట ఒక పెద్ద కమాను, లోపల ఒక పెద్ద కమాను. కమాను కన్నా ముందే ఇగో తులాభారం వేస్తారు కదా, ఆ తులాభారం వేసేటటువంటి తులాభారం వేసిన తక్కెడ ఉంటుంది కదా, ఆ తక్కెడ ఇదే. మొన్న సీఎం సారు ఆయన వాళ్ళ మన్మడు ఇద్దరు కలిసి కూర్చొని తులాభారం వేయించుకుంది కూడా ఇంట్లోనే. ఇది మామూలుగా ఎవరైనా వస్తే తులాభారం వేసుకొని ఈడికే వస్తారు. ఇక ఇది లోపలికి మామూలుగా ఇది ఒక మెయిన్ తలుపు అయితే, అటుబందుకు ఒక తోరణము, ఇటుబందుకు ఒక తోరణము. గంటలు చూడుండమ్మో, చిన్న పెద్దగా పెట్టలేరు, మంచిగా అనిపిస్తున్నాయి కదా గంటలు. అయితే మామూలుగా అయితే పోయిన సంవత్సరము 2 సంవత్సరాల కింద జాతరకు నేను వచ్చినప్పుడు ఇక్కడ గేట్ ఉంటుండే, గేట్లోనే గంట ఉంటుండే, టింగుమని గంట కొట్టుకొని లోపలికి పోతుంటే ఇంత మీదకి ఎక్కాలంటే కష్టమే. లోపలికి చిన్నగా నాసుంటి పొట్టి పొట్టి వాళ్ళ కోసం అని గంటలు బాగానే పెట్టిర్రు, లోపల ఉన్నాయి. ఇక మెల్లగా లోపలికి వస్తే దర్శనానికి పోయే లైన్లన్నీ లోపల ఉన్నాయి. ఇంత దూరం వచ్చినాం కదా, ఒక్కసారి దర్శనానికి పోయి అమ్మవార్లకు దండం పెట్టుకొని వద్దాం పండి. దర్శనాలు చేసుకొని ఇక ముద్దుగా ప్రసాదం తెచ్చిండ్రో ఈ చెల్లెండ్లు, లేకపోతే ప్రసాదం ఇయ్యనికి వచ్చిండ్రో తెలియదు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ ఎడికెంచి? వరంగల్ నుంచి. వరంగల్ వాళ్ళే? వరంగల్. అమ్మ ఇప్పుడు తీసుకొచ్చినవా అమ్మవారికి సమర్పించడానికి? నువ్వు తీసుకపోతున్నావా ప్రసాదము? అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చిన, పోయినసారి మొక్కిన కోరిక నెరవేరినందుకు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చినాం మేమందరం. ఎంతమంది వచ్చిరమ్మా? 1 2 3 4 5. అమ్మ ఏం పని చేస్తావు? నేను డాక్టర్ని. డాక్టర్ అమ్మ నమస్తే. ఓ స్వామి బాగున్నావా స్వామి? మా అరుణ్ స్వామి కనబడ్డాడు చూడండి ఒకటేసారి. స్వామి ఎట్లున్నావు, ఏం కథ? జాతర దగ్గరకు వస్తున్నది, అరుణ్ స్వామి కనబడ్డాడు. స్వామి పొదగలని అనుకున్నా నేను, అరుణ్ స్వామి కనబడతాడా కనబడా ఏందా అని. కనిపిస్తామా ఎక్కడికి వెళ్ళా జాతర టైంలో నేను గుడి ముందే ఉంటా, గుడి దగ్గరే ఉంటా. అమ్మవారి దర్శనం వచ్చే భక్తులకు అందరికి కలగాలి కదా, నేను అన్ని దగ్గరుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదన్నా అటు ఇటు అయినా కూడా ఇక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం కానీ అన్ని జరుగుతున్నాయి అమ్మ. ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిగానే అనిపిస్తున్నదా స్వామి మొత్తం అంత ఓపెనింగ్ అయినాక? సూపర్ అమ్మ, అత్యంత అద్భుతంగా ఈ కట్టడం అనేది చేసిండ్రు. దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు, అంటే ఆదివాసీ సాంప్రదాయాలు, అమ్మవార్ల జీవిత చరిత్రతో పాటు ప్రధాన పూజారులు అయినటువంటి మా చరిత్ర కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చమ్మా. తమ్ముడు నమస్తే. నువ్వేం పని చేస్తావు? నేను బిల్డర్ నండి, కన్స్ట్రక్షన్ బిజినెస్. ఎట్లున్నది బిజినెస్ మరి? పర్వాలేదండి, బాగానే ఉంది. ఏ మొక్కినవు తమ్మి? ఏం మొక్కినా అండి, మొక్కులు చెప్పొద్దు అంటారు కానీ అమ్మవారి దగ్గర వచ్చినాం. పోయిన సార్లు కూడా కలిసి వచ్చినాము, మొక్కినాం, అందరి మొక్కులు తీరినాయి. అందుకనే ఇక మళ్ళీ వచ్చినాం, మళ్ళీ అట్లనే రావాలని కోరుకుంటున్నాం. నువ్వేం కోరుకున్నా మళ్ళీ ఈ గీత కావాలని నేను కూడా కోరుకుంటున్నా. చెల్లె నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడికి? నేను కూడా వరంగల్ నుంచి వచ్చాను. మీరేం చేస్తారు? నేను కన్ను డాక్టర్. కళ్ళ డాక్టర్. ఆ అమ్మ చూడండి, కళ్ళ డాక్టర్ ముద్దుగా కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళకి ఏం ఇబ్బంది కలగకుండా వచ్చేసింది. ఎండకు కళ్ళద్దాలు పెట్టుకోవాలంట కదమ్మా. ఇప్పుడు నా కళ్ళు బాగానే ఉన్నాయి అమ్మ. ఇలా చూడడానికి అయితే బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయో లేదో చెప్పాలంటే చెకప్కి రావాలి. అబ్బో, అంటే మళ్ళీ నాకు దూరం కనబడే దగ్గర కనబడే ఇట్లా చాలా ఉన్నాయి నాకు. మీరు రండి. కళ్ళు మాత్రమే అందము, సూప్ అంతమ్మ అందమే. నిజంగా అమ్మ మీరే డాక్టర్ అమ్మలు, మీరే మొక్కనికి వచ్చింది. ఏముంటాయి, ఆరోగ్యం బాగుండాలి, అందరు పేషెంట్లు మంచిగా ఉండాలి. అమ్మ ఇప్పుడు నువ్వు పోయిన కిందకి వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆర్గనైజ్డ్, మంచిగా ఆర్గనైజ్డ్. తమ్ముడు నమస్తే. ఏం పేరు? నేను డాక్టర్ పవన్ అండి. ఓయమ్మ, మొత్తం డాక్టర్లే వచ్చిన వాళ్ళు అందరూ. తమ్మి నీదేంది స్పెషలైజేషన్? చిన్నపిల్లలకు ఆపరేషన్ చేసే డాక్టర్ అండి, పీడియాటిక్ సర్జన్. పీడియాటిక్ సర్జన్ అంట తమ్ముడు. తమ్మి ఎట్లున్నారు పిల్లలంతా? మంచిగానే ఉంటున్నారా? వాళ్ళ క్షేమం కోసమే వచ్చిన. యాక్చువల్లీ నేను చేసిన ఆపరేషన్ అన్ని సక్సెస్ కావాలి అని అమ్మవారి కోరుకోవడానికి వచ్చి. గవర్నమెంట్ లో చేస్తావా? అమ్మ మన బ్యాగల డాక్టర్ ఈ తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? నేను డాక్టర్ పవన్ అండి. డాక్టర్ పవన్ తమ్ముడు పిల్లల డాక్టరు, పిల్లలకు ఆపరేషన్లు చేసే డాక్టరు. తమ్మి నువ్వు చేసే ఆపరేషన్లు అన్ని సక్సెస్ కావాలని నేను కూడా మొక్కుకుంటా. ఎందుకంటే చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేస్తాడు కదా తమ్ముడు. జర ఎట్లుంటది తమ్మి ఇట్లా దర్శనం చేసుకొని వచ్చినావు? పోయిన కిందకి వచ్చినట్టువా? ముందు వచ్చిన 2 ఏళ్ల క్రితం వచ్చినా. నేను అనుకున్న కోరికలు అన్నీ అయినాయి. సో అమ్మవారిని మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాను. అనుకున్న కోరికలు అయినా మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందంట. అన్న నమస్తే. ఎక్కడికెంచే? ఎట్లా అనిపిస్తుంది దర్శనం? నువ్వు ముందు చూసినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నది? బాగున్నది. ఏం తేడా ఏమున్నదన్న? అప్పుడు అన్నీ లేవు కదా, అప్పుడు ఫ్రెష్గా ఉండే, ఇప్పుడు బాగుంది. మంచిగా
కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంతం అనిపిస్తున్నది. ఈ సారు నేను ఈ జాతరకు 3 సార్లు వచ్చినాం ఇప్పటికి. మీకు యాదున్నది అసలు నన్ను కునంబడతారా? అవును, మూడోసారి మన దగ్గర 3 జాతరలు చేసినాం మనం. 3 జాతరలు చేసినాం. మీరు పోయిన గీతకు వచ్చినప్పటికీ ఈ గీతకి ఏంది తేడా? అమ్మవారి మహిమ అంతే ఇది. మార్పు మంచి కోసమే ఇది. చాలా బాగా చేశారు. అమ్మవారి పిలుస్తూ ఉంటాం, డ్యూటీకి వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఎస్పీ గారు కూడా భారీ బందోబస్తు మధ్య ఏఐ టెక్నాలజీ వాడుతున్నాము. దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టారు మా ఎస్పీ గారు. ప్రతి డ్రోన్ కెమెరాస్, శాటిలైట్ వ్యూస్ పెట్టారు. ఎటువంటి సంఘటన జరిగినా మాకు కమాండ్ కంట్రోల్లో డిస్ప్లే అవుతాం. చిన్న 700 కెమెరాలు ఉన్నాయంట. చిన్న దొంగతనం చేస్తే దొరికిపోతారు. చిన్న దొంగతనం చేసినా దొరికిపోతారు అంటారు సార్. ఇట్లా పోలీస్ బట్టలు కాకుండా మామూలు సివిల్ డ్రెస్లలో వస్తారు కదా, వాళ్ళు బాగానే వస్తుండొచ్చు. ఈ చేపకు కూడా వస్తారండి. పోయినసారి 2000 వచ్చిందంట. వాళ్ళు కూడా వస్తారు. సార్ మీ పేరు? నా పేరు తాజుద్దీన్ అండి. తాజుద్దీన్ సారు మా చుట్టాలే. 3 సార్లు మేము ఇప్పటికి ఇద్దరం కలిసి డ్యూటీ చేసినాం. ఈవల బందుకు తులాభారం వెయ్యనికే ఇక్కడ తులాభారంది పెట్టిండ్రు. అంటే మామూలుగా ఒక్కొక్కరు వాళ్ళ బరువుని బట్టి చేసుకుంటారు కదా తులాభారము. దానికి సంబంధించినటువంటిదే ఇది. వాళ్ళందరూ కూడా చేసినటువంటి తులాభారంను ప్రసాదాలుగా చేసి పంచనికే మంచిగా కూర్చున్నారు. మనము ఇంకొకటి ఏంటంటే నాకు గుడి ఈవో సార్ కనబడ్డాడు. గుడి ఈవో సార్ తోటి కూడా మాట్లాడదామండి ఒకసారి. బాగానే బరువు మోసుకొని వచ్చినావు. ఎవరికెంచి? వరంగల్. ఇంకా రాలే బాంచన్ బంగారం, కొబ్బరికాయలు. ఇక తల్లికి చెప్తానని. ఏం లేదు, ఆమెతోనే నేను. ఆమెతోనే నేను. భార్య ఏం మొక్కుకున్నదో భర్తకు తెలియనే లేదు పాపం. కానీ ఆమెతోనే నేనని పాపం అన్నెనక అక్కెనక అన్న పోతూనే ఉన్నాడు. యువతల బంధుకు చూస్తే ముద్దుగా తులాభారం చేసుకుంటున్నారు కొంతమంది. పెద్ద పెద్ద కుటుంబాల వచ్చి లోపల తులాభారం చేసుకుంటున్నారు. లోపలికి వస్తే ఈ ఓసారి కలిసిండు. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? పేరేంటి? బాగున్నా. వీరస్వామి నా పేరు. వీరస్వామి సార్ ఎక్కడ చేసి వచ్చిండ్రు ఇక్కడికి? నేను ఇంతకు ముందు వరంగల్, ఇప్పుడు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్. ఇక్కడ నాకు ఇది ఇన్ఛార్జ్ అండి. ఇన్ఛార్జ్ చేసిండ్రు ఈవోగా. అవును సార్. ఎట్లా అనిపిస్తున్నది మొత్తము? మీరు వచ్చినాక అయిందా ఇదంతా రాకముందే నడిచిందా? నేను ఇక్కడ ఛార్జ్ తీసుకొని 6 నెలలు అవుతుందండి. 6 నెలల తర్వాత ఈ కట్టుబడులన్నీ కూడా మీరు లాస్ట్ టైం కూడా వచ్చారు. అప్పటికి ఇప్పటికి నెల రోజుల కింద వచ్చిన. ఎస్ మేడం. గతంలో పోలిస్తే ఇప్పుడు మొత్తం కూడా ఒక కొత్త సార్. మీరు ముందు వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇది జాతర అనేది సుపరిచితమే. దాదాపు మేము ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జాతర సందర్భంలో రావడం జరుగుతుంది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా కట్టడాలు చేశారు. అందులో ఈవోగా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ ఇప్పుడు ఫెసిలిటీస్ అంటున్నారు కదా, పబ్లిక్ సౌలతులు. మరి పబ్లిక్ సౌలతులు ఏం నడుస్తున్నాయి? ఇంకా జాతరకు 3-4 రోజుల సమయం ఉంది అంతే. ఇది ఈ సంవత్సరం రోడ్లు వెడల్పు విషయంలో కానీ ప్లస్ దేవాలయ ప్రాంగణం కూడా గతంలో చాలా ఇరుకుగా ఉండేది. ఈ ఎట్ ఏ టైం దాదాపు ఒక 10,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్లస్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పక్కపక్కన ఉండటం వల్ల కొంతమందికి సమ్మక్క సారలమ్మ వారు మాత్రమే దర్శన భాగ్యం ఉండేది. ఈసారి అట్లా కాకుండా సమ్మక్క సారలమ్మ, గోవిందరాయలు, పగడితరాయలు అందరికీ కూడా దర్శన భాగ్యం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు అంటే దర్శనానికి ఏ ప్రాబ్లం లేకుండా. స్వామి ఇప్పుడు దర్శనము బయట నుండి నడుస్తుంది అన్నట్టు, అట్లా లోపల నుండి నడుస్తుందా? ఇప్పుడు మాత్రం ఈ ప్రీ మేడారంలో జనాలు కొంచెం అంటే మామూలు రోజుల కంటే కూడా ఎక్కువే ఉన్నారు. ఈ రోజు కూడా 4-5 లక్షల మంది వస్తున్నారు మేడం. ఇది ఓన్లీ ఈ టైంలో వరకే లోపలికి ఎలా చేస్తాము. మెయిన్ డేస్ లో అంటే 28 నుంచి జరిగే మహాజాతరలో మాత్రం బయట వరకే, బయట నుంచి గ్రిల్ కి బయట నుంచి మాత్రమే ఎలా చేస్తాం మేడం. మొత్తానికైతే గ్రిల్ బయట నుండే దర్శనం ఉంటుంది. అంటే ఇక్కడ అంతా కూడా దర్శనం జాగనే, ఈ జాగను ఇట్లా నడుచుకుంటా పోయి దర్శనం చేసుకోవడం. అంతే మేడం. అంటే పబ్లిక్ మరి ముసలోళ్ళు గిసలోళ్ళు వస్తే ఎట్లా స్వామి? వాళ్ళకి ఏమన్నా సపరేట్ లైన్ సపరేట్ లైన్ ఏం లేదు కానీ మేడం. అంటే వాళ్ళకు కూడా కొంచెం
వేరే వాళ్ళ అసిస్టెంట్ల ద్వారా భక్తులకి అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా అసిస్టెంట్లను పెట్టేసి చేద్దామనేది ఒక ఆలోచన ఉన్నది మేడం. మరి అవతల బంధు ఒక్క లైన్ వాళ్ళకి ఇడుస్తారా? అంటే అది అంత సాధ్యం కాదు. ఇప్పుడు ముసలాళ్ళు ఎందుకంటే ఉన్నారు అనుకోండి అన్న, వయసు వాళ్ళు ఉంటే గబుక్కున దోషినా కూడా ఏం కాదు. ముసలాళ్ళు పడరంటే ఇంకేమన్నా ఉన్నదా వాళ్ళకి అంత పబ్లిక్ లా? వాళ్ళకి రెస్క్యూ టీం వాళ్ళ ద్వారా కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ వాళ్ళదే కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని ప్రత్యేకించి తీసుకెళ్ళడానికి కూడా మేము దేవాదాయ శాఖ తరపు నుంచి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం మీకు. ఇప్పుడు ఇట్లున్నారు, వీళ్ళని తీసుకుపోవాలంటే కష్టమైతుంది కదా సార్. అదే మేము కంపల్సరీగా పోలీస్ వాళ్ళు మా సహకారంతో మేము చేస్తాం. మొత్తానికి అయితే వాళ్ళ అందరి సహకారం తీసుకుంటూ దర్శనాలు అన్ని కూడా బయట నుండే నడిపిస్తామని చెప్తుండే సార్. జాతర సమయంలో ఫ్రీ జాతరకు మాత్రమే లోపలికి దర్శనం నడుస్తుంది అని చెప్తుండ్రు. ఓ పెద్ద వచ్చింది అమ్మ, బాగున్నావా? ఓ ఏ ఊరికి వచ్చినావు అక్క? ఏ ఊరు దగ్గర ఉంటది? అర్రకొండ సొప్పదండి. ఓ అర్రకోట సొప్పగంచి కాడ ఉంటాది అక్క. నువ్వు ధైర్యం చేసినవే మంచిగానే రానికే? ధైర్యం చేసి వస్తాను. అక్క ఎన్ని ఏళ్ళకేం చేస్తున్నావు నువ్వు ఇట్లా? 3 ఏళ్ళు అయ్యేసారి 3వ జాతరకు వచ్చినావు. ఎప్పటిదాకా ఉంటున్నారు? ఇవాళ పొద్దుకోపోతాం. ఏ పద్ధతికి తీసుకుపోతారు అట్లా? రేపటిదాకా ఉండమన్నా వద్దా? మరొక మంది అనగాకు మన పొద్దుకు పోదామని వచ్చింది అక్క. నువ్వు ముందు చూసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగా అయింది. ఇగో రేవంత్ రెడ్డి చీర కట్టుకున్నా. రేవంత్ రెడ్డి చీర కట్టుకొని అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆమె నన్ను తీసుకొచ్చింది. బాధ్యను ఆమె తీసుకొచ్చింది. కాలు ఆమె సహకారం. పోయిన కిందకన్నా ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? పోయిన కిందకే బాగుండేరా? ఇప్పుడు మంచిగా లేదా? నానున్నట్టుండదా? నాటిదే జంగలాయ. బాగున్నదా? నీ పేరేందక్క? లచ్చవ్వ. ఏమో లచ్చవ్వ. లచ్చవ్వ జవాది లచ్చవ్వ. మంచిగా ఇక ముద్దుగా నాన్నకి బంగారం బాగా వేసుకొని వచ్చినావు. జబ్బున లోపల పెట్టుకో మంచిదా. ముద్దుగా బంగారం వేసుకొని వచ్చింది మా అక్క. ధైర్యం అవ్వా, ధైర్యం వీళ్ళ విన ధైర్యం. అమ్మవార్ల ధైర్యము అంట. వాళ్ళ విన ధైర్యం. ఏడికెంచి తమ్మి? నేను బొంబాయికెంచి వచ్చినావు జాతర కోసం అలా దర్శనం చేసుకోనికి? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. నీ పేరేంటి తమ్మి? మహేందర్. మహేందర్, నువ్వు ముందుసారి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లుంది? ముందుసారి కొంచెం జల్లి వచ్చినాం మేము, ఈసారి ఒక హప్తా ముందు వచ్చినాం. అప్పుడు తీర్థం ఎట్లున్నది? బాగున్నారు. ఇప్పుడు బాగున్నది. ముందుసారి కానీ ఇప్పుడు బాగున్నది అంటున్నాడు. ఒకసారికి నమస్తే అన్న, ఏమన్నా దర్శనం అయిపోయినా? దర్శనం అయిందండి. ఏం పేరన్నా? రవికుమార్. రవికుమార్ అన్న, ఇప్పుడు ఎవరెవరు వచ్చిండ్రు, ఏం కథ? మిసెస్ నేను ఇద్దరం వచ్చాను. ఇద్దరే? తీసుకురాలేదా? దర్శనం మంచిగా ఇబ్బందిగా ఉంది. ఇంకా వాళ్ళు వస్తే మేము దర్శనం చేసుకుని అమ్మ ఇంకా జాతర తిరగాలేదు. జాతరకి ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడే ఇలా కొంచెం టెన్షన్ తోనే తెచ్చుకోలేదు. చిన్న పిల్లలు ఉన్నారు అని టెన్షన్ తెచ్చుకోలేదంట. కాత మీ ముందు వచ్చినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, అభివృద్ధి మంచిగా ఉంది. రోడ్లు బాగున్నాయి, సదుపాయాలు కూడా బాగున్నాయి. దర్శనం సదుపాయాలు బాగున్నాయి. ఇగో ఈడికి వస్తే ఒక అక్క మైక్ పట్టుకున్నక్క. అక్క నమస్తే. నమస్తే అండి. అక్క ఎట్లా అనిపిస్తుంది నీ డ్యూటీ ఎప్పటి నుండి? నేను ఇక్కడే ఉంటాను, మదర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే అండి. నేను జూనియర్ అసిస్టెంట్, రమాదేవి నా పేరు. ఏ డిపార్ట్మెంట్ అక్క నువ్వు? మైకుల డిపార్ట్మెంట్? ఎండోమెంట్ దేవస్థానం దేవాదాయ శాఖలో పనిచేస్తుందంటాం. అక్క నీకు ఇక కూర్చోబెట్టి ఏసుడే వేసుడా? మైక్ లో చెప్పడమే, పిల్లలు తప్పిపోయిన వాళ్ళకైనా దొంగతనాలు జరగకుండా భక్తులు జాగ్రత్తగా బెల్లం పైన విసురుతా అంటారు, తలలకు దెబ్బలు తాకుతా తాకకుండా. ఏం పేరు అన్నావు? రమాదేవి జూనియర్ అసిస్టెంట్. అక్కడ డ్యూటీ షురూ చేసింది. ఎప్పటిదాకా అక్కడ డ్యూటీ మీకు? జాతర అయిపోయే వరకు, జాతర తర్వాత కూడా ఇక్కడే మదర్ ఇన్స్టిట్యూట్. ఇది మదర్ ఇన్స్టిట్యూట్ ఇదే జాతర వరకు, జాతర అయిపోయినాక కూడా ఇక్కడనే అంటుంది. మొదలు అక్కడ సమ్మక్క గద్దె, ఇది సారక్క గద్దె, గోవిందరాజు స్వామి, అవతల బందుకు పడిగిద్దరాజు. మాట్లాడినాక యువతల బందుకు వస్తే రెస్క్యూ పాయింట్ అని ఉన్నది. ఈడ రెస్క్యూ పాయింటే కదా, కరెక్టేనా? నేను చదివింది చూడండి. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మైన్స్ రెస్క్యూ సర్వీస్ అన్న. నమస్తే తమ్ముడు. నమస్తే. ఎక్కడికి? భూపాలపల్లి నుంచి. ఏం సింగరేణి నుంచి? ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 40 మంది వచ్చినాం. రెస్క్యూ టీమా మీరు అంత? ఇప్పుడుగా సార్ నా పేరు పూర్ణచందర్. మనకి ఏంటంటే భక్తులను ఎల్లవాళ్ళలా కాపాడడం కోసం, మేడారంలో సేవలు అందించడం కోసం
మా సింగరేణి బృందం తరఫున రెస్క్యూ బృందం తరఫున 40 మంది వచ్చాము. 24/7 ఎప్పుడు మేము గద్దెలు చూస్తూ ఏ భక్తులకు ఏ ప్రాబ్లం కాకుండా చూసుకోవడమే మా బాధ్యత. ఇప్పటివరకు ఎవరైనా కన్నా దెబ్బలు గిట్లా తలిగినా ఇప్పటివరకు 70 మందికి దాకాయండి. దాంట్లో మేజర్గా 30 బెల్లాలు ఇచ్చడం వల్ల తగిలింది. భక్తులకు ఒకటే ఒక విజ్ఞప్తి ఏంటంటే బెల్లాలు అంటే మనం భక్తితో పాటు ఇంకొకరికి అపాయం జరగకుండా చూసుకోవాలి. బెల్లాలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎట్లాగో అందరికీ దర్శనం కలుగుతుంది. అదేదో మెల్లంగా చేసుకుంటే మంచిది. 70 మందిలో కూడా దగ్గర 30 మంది బాగా హెడ్ ఇంజరీస్ అయ్యి వాళ్ళకు కొంచెం అన్కంట్రోల్ అంటే కొంచెం శ్వాస అందక మేము కేర్వెంట్ అప్లై చేసి మా దగ్గర కేర్వెంట్ ఉంటుంది. అంటే మా దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్తో మేము కాపాడడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనం తల్లులను జాగ్రత్తగా మెల్లగా దర్శనం చేసుకుని వెళ్ళాలని మా బాధ్యత. సార్ ముందు ఎప్పుడైనా నచ్చినవా రెస్క్యూ టీమ్ తోటి ఇడికి జాతరకు? నేను గత 13 సంవత్సరాల నుండి ఈ రెస్క్యూ సర్వీస్కి వస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా రెస్క్యూ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. గతంలో మేము రెస్క్యూ సర్వీస్ చేసినప్పుడు 270 పేషెంట్లను మేము ఇక్కడ రికవర్ చేయడం జరిగింది. ఇది మాకు మీరు ముందుసారి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లున్నది? ముందు కంటే ఈసారి కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంది మేడం గారు. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. పోతే భక్తులైతే మాత్రం ఈ ఎక్కువ ఒత్తిడి వల్ల ఏమైతుందంటే కొబ్బరికాయలు ప్లస్ బెల్లము ఇసిరేయడం వల్ల గాయాలు ఎక్కువ అవుతున్నాయి మేడం గారు. కొబ్బరికాయలు బెల్లము ఇసరకుండి ఎవల నెత్తులు వలగొట్టకుండి అదొక పాపం మళ్ళా దేవుని కాడికి వచ్చి ఆలోచన మేడం గారు. ఎందుకంటే ఈ కొబ్బరికాయలతో విపరీతమైన పేషెంట్ రావడం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మందికి దెబ్బలు తాకితే ఎంత మందిని అంటే చూస్తారు పాపం వాళ్ళు. ఏమో తయారు చేసిన తమ్మి ఇది కేర్వెంట్ అండి. ఇది మన కళ్ళు తిరిగి కింద పడిపోవడము, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఎవరైతే క్యాజువాలిటీ ఉన్నారో వాళ్ళకి దీన్ని అప్లై చేస్తాము. అదేవిధంగా వాళ్ళు గుండెకు సంబంధించిన ఏది కార్డియాక్ అరెస్టులు కావడం అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కృత్రిమంగా శ్వాస అందించడం కోసమై వీళ్ళని ఈ ఎక్విప్మెంట్ వాడతాము. ఈ సిలిండర్లో ఆక్సిజన్ ఉంటుందండి, 100% ఆక్సిజన్. దీన్ని అప్లై చేసేసి వాళ్ళకి సిపిఆర్ చేయడము, ఆ చెస్ట్ కంప్రెషన్ తీసి సిపిఆర్ చేయడం ఇస్తామండి. ఇంకోటి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకు ఇది అప్లై చేసుకుంటూనే ఒక 2-3 నిమిషాలలో రికవరీ కావడం జరుగుతుంది. మొత్తానికైతే రెస్క్యూ టీమ్ వాళ్ళు. తమ్ముడు నీ పేరేంది? రమేష్. నువ్వన్నా? స్వామి. నా పేరు అన్న నారాయణ. నారాయణ. ఇది ఎన్నోసారి వచ్చుడు నువ్వు? నేను మూడోసారి. చాలా మంది వీళ్ళందరూ మన మంచిర్యాల భూపాలపల్లి కాడికెంచి వచ్చిన సింగరేణి కార్మికులు ముద్దుగా సింగరేణిలో పని చేసుకుంటే మళ్ళీ సర్వీస్ చేస్తాం ఇక్కడ జాతర కాడ అని వచ్చిండ్రు. ముద్దుగా చూడండి, అన్నదమ్ములు 40 మంది వచ్చిండ్రు అంటే ఈ అన్నలందరూ కలిసి. ఇక తమ్ముడు కాపాడు, ఇక మీ బాధ్యత అని వదిలేసి ఏం లేదు. అమ్మవారి సమ్మక్క సారలమ్మ దయ వల్లనే ఇక్కడ రెస్క్యూ సర్వీస్ చేస్తాం. భక్తులు ఎంత జాగ్రత్తగా వచ్చారో అంత జాగ్రత్త పంపించడమే మా ధ్యేయం, సింగరేణి రెస్క్యూ టీం యొక్క ధ్యేయం. మొత్తానికి ఎంత జాగ్రత్తగా వచ్చిండ్రో అంత జాగ్రత్తగా పంపించడం అనేది మా ధ్యేయం అని చెప్తున్నారు. ఒకసారి బయటికి పోయి పబ్లిక్ ఏమంటున్నారో చూస్తాం పండి. మొత్తానికైతే రెస్క్యూ టీం వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళని అందరినీ చూసుకుంటున్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు అన్న కదా. అగో ఆ అమ్మకు చూడండి, కొబ్బరికాయ తగిలిందో బెల్లం తగిలిందో తెలియదు కానీ పాపము మొత్తానికి దెబ్బ అయితే తగిలింది. మనము మన భక్తితోటి ఇసురుతున్నాము, బంగారము కొబ్బరికాయలు ప్రేమతోటి అమ్మవారి మీద ప్రేమతోటి అమ్మవారిని మీదకి ఇసురుతున్నాం కానీ ఎంతమందికి తగులుతున్నదో చూడండి. దయచేసి ఎవరైనా సరే ఆ బెల్లంతో కొట్టడం కానీ కొబ్బరికాయలు ఇసరడం కానీ చెయ్యకండి. ఇట్లా ఇంతమందికి దెబ్బలు తగులుతున్నాయి. నడువుండి ఒకసారి బయటికి పోదామండి. చిన్న పబ్లిక్ కాదు, మస్తు పబ్లిక్ జోరుగా సాగుతున్నది. జాతర శురుగాక ముందే, జాతర కన్నా ముందే ఇంతమంది దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఇంతమంది దర్శనాలు చేసుకుంటున్నారు. రోజుకు దగ్గర 1,00,000 మంది దర్శనం చేసుకుంటారంట. అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకొని వచ్చేసిన సారక్క గద్దె కడుకోదాం పండి. ఇది సమ్మక్క గద్దె, తర్వాత సారక్క గద్దె.
గద్దె మీదకించి మెల్లగా సారక్క గద్దె మీదకి వస్తున్నాం. ఇప్పుడు మనము సారక్క గద్దె కాడికి వచ్చినాము. చాలా మంది అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాలన్న ఉత్సాహంలో ఎగరేసి పక్కోళ్ళ నెత్తులు పట్ట వలగొడుతున్నారు. జర చూసుకొని ధైర్యం చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కానీ ఎగరేయొద్దని, ఎవ్వరికి దెబ్బలు తలగకుండా ఉండాలని, మనము మన సంతోషానికి పక్క వాళ్ళకి దెబ్బలు తలగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదని చెప్పుకుంటా, ఎవ్వరు దయచేసి బంగారం ఎగరేయొద్దు, ఎవరి తలలకు తలగకుండా చూసుకోండి. దానికి దర్శనం చేసుకొని బయటకు వస్తే బయట దర్శనం చేసుకున్న అక్కోళ్ళు అందరు ఉన్నారు. అక్క ఏడికెంచి ఎవరు మంచిర్యాల ఓ మంచిర్యాల నుండి జల్దీ వచ్చేసిండ్రు. పొద్దున వచ్చినాం, మంచిగా తల్లి దర్శనం చేసుకోవాలని వచ్చినాం. మంచిగా మేడారం మంచిగా చేసింది ఈసారి సీతక్క. ఇంకా రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగానే చేసింది. ఇంకా ముందు సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరగాలి. సీతక్కని మంచిగా ఎత్తుకోవాలి. సమ్మక్క తల్లి సారక్క తల్లి హైలైట్. నువ్వు ముందు వచ్చినప్పుడు గుడి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు బాగుంది, అప్పుడు కొంచెం కష్టమైంది. మా మనవలు ఇంటికి తీసినప్పుడు కష్టమైంది మేడం. ఇప్పుడు సూపర్ జరిగింది, మంచిగా ఉంది. దర్శనం మంచిగా జరిగింది. లైన్ లేదంట, లైన్ లేదని చెప్తున్నారు. ఏడికెంచమ్మా? ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చాం. ఆస్ట్రేలియా నుండా? Can you speak to them? You came from Australia, say. I came from Australia too. Samakka Sarakka Jatara. For Samakka Jatara. What is your name? Daivik. 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 Daivik, which standard are you studying? 2. Second standard? Have you felt like here? Good. Is that nice? Yeah. ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా? నా కొడుకు తులాభారం ఇద్దామనేసి మొక్కుకుండే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈసారి ఖాళీ సమ్మక్క సారక్క జాతర కోసము ఇక్కడికి వచ్చినాం అనమాట. మేము ఒక వారం రోజుల కోసము. అక్కడ ఏం చేస్తారమ్మా మీరు? నేను జాబ్ చేస్తా అక్కడ. మా హస్బెండ్ అక్కడ జాబు. ఒక కొడుకేనా? ఒక్క కొడుకే అక్క. ఒక కొడుకే. నీ పేరు ఏంటమ్మా మరి? సరిత. ఏ ఊరోళ్ళు మీరు? మేము సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ లో ఉంటాము. సరూర్ నగర్ కాడ ఉంటారంట వీళ్ళు. ఆస్ట్రేలియాకి నుంచి మొక్కుకోనికి వచ్చిండ్రంట. నీ పేరేంద్రా? నా పేరు సౌందర్య. సౌందర్యమ్మ. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, పాప బాబు. ఒక కొడుకు ఒక బిడ్డ. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మాది మంచిర్యాల. మంచిర్యాల. ఎట్లా అనిపించింది దర్శనం? బాగా అనిపించింది, బాగుంది, మంచిగా అయింది దర్శనం. నువ్వు ముందుకింతకు వచ్చినప్పటికి ఇప్పటికి ఏందమ్మా తేడా? కొంచెం వెరైటీగా ఉంది, బట్ అంతా బాగుంది, మంచిగా. రోడ్లకి ఇట్లా బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. దర్శనం మంచిగా అయింది. మరి ఉండనీకి సౌలతులు ఏమైనా దొరికినాయా? ఉన్నది, మంచిగానే ఉన్నది. ఉండనీకి కూడా మంచిగానే దొరికినాయి. మా మనవనైతే బెల్లం ఇచ్చిన నేను అక్కడ ఏ క్లాస్ రా? ఏంద్రా నీ లొల్లి? మస్తు లొల్లి చేస్తాను. ఏం పేరు నీ పేరు? నా పేరు హర్ష. హర్ష. చదువుకుంటున్నావారా? చదువుకుంటానా. ఏం చదువుకుంటాను? 5వ తరగతి. 5కే ఇంత లొల్లి చేస్తాను. ఏంద్రా 10 పోతే నువ్వు మొత్తం ఊరంతా అమ్మేటట్టున్నావు కదా. అక్క నువ్వు అంటే నా ఫేవరెట్ అక్క. నేను తినవార్తలలో చూస్తా. రోజు నేను సంతోషం చల్ల కూడా అది అందుకు వచ్చింది ఆనందం. ఇదంతా హ్యాపీ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఏడాలా కలిసడం మాకు అదృష్టం. ఊరిని ఇప్పుడు మాటలు నేర్చిన పిట్ట ఉసుకో అంటే డిస్కో అన్నది అంటారు చూడు. ఏం మొక్కినవరు అమ్మవారికి? మంచిగా చదువు రావాలని మొక్కుకున్నా. చదువు వచ్చుడేంద్రా? నువ్వు చదువుకోవాలి కానీ. చదువుకుంటా. మంచిగా ఇగో రోజుకు 6 గంటలు, ఇంటికి వచ్చినాక కూడా 4 గంటలు చదువుతాను. మొక్కుకో, ఒట్టు పెట్టుకో అమ్మవారి మీద. 4 గంటలు ఇంటికి వచ్చినాక చదువుకుంటాను ఖచ్చితంగా. నువ్వు చెప్పినావు నేను చదువుకుంటా పాట అన్నట్టుంది. ఏడికెంచమ్మా? పెద్దపల్లి. ఈడు మీ వాడేనా? ఏందమ్మా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్న వీడు ఇట్లా శిచ్చర పీడుకున్నాడు. సంతోషమేనా నీకు వాడిని చూస్తే? సంతోషం. పెద్దపల్లికి ఏం మొక్కోనికి వచ్చినావమ్మ? ఈ బాబు తర్వాత మళ్ళీ ఇంకొక బాబాన్ని పుట్టాలని. ఇప్పుడు వీడు ఒక్కడే ఏందమ్మా 10 మంది పెట్టువాడు. అయ్యా బిడ్డ ఒక్కడు మంచోడు, ఒక్కడు చాలు. మరి గట్ల ఏడుస్తారు ఆ పిల్లలు. ఇంకా నువ్వు అదృష్టవంతురాలు, ఒక పిల్లగాడు ఉన్నాడు నీకు కదా. మంచిగా మొక్కుకో. ఆ చెల్లెలు చూడండి, ఒకడే కొడుకున్నాడు, ఇంకా పిల్లనన్న పిల్లగాడన్న కావాలని మొక్కుకోనికి వచ్చిందంటే బాధపడుతున్నాడు. బాధపడతారా? వాడు ఫీల్ కాడా కదరా? అవునవును.
ఎవరున్నా ఎవరు లేకుండా నువ్వు మంచిగా చూసుకో మీ అమ్మని మీ నాయన మంచిగా మంచిగా చూసుకుంటే మీ అమ్మ నువ్వు అట్లా పికర్ కనాలి బెట్ట బాధపడద్దు కదా మరి తల్లిదండ్రులు ఇవాళ బంధుకు వస్తే ఇంకొక చెల్లెలు కనబడ్డది ఏ ఊరమ్మా? లగడారం విలేజ్ సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం. లగడారం అంటే మా దగ్గర కూడా పట్టణ చెరువు కాడ ఒక లగడారం ఉంది. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మాది. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తావమ్మా? నేను లగడారం సర్పంచ్ మేడం. సర్పంచ్ సిద్దిపేట దగ్గర లగడారం సర్పంచ్ అంటే అమ్మ పేరేంద్రా? శిల్ప మేడం. మొన్న గెలిచినవా? రీసెంట్ గా మేడం. రీసెంట్ గా గెలిచినావా? అందుకని దండం పెట్టుకొని వచ్చినవా? అవును మేడం, గెలిచినాం అనేసి 2 years బ్యాక్ మేము మొక్కుకున్నాం అనమాట. ఇప్పుడు అందుకనేసి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నాం. అమ్మనే కాదమ్మా, ఇప్పుడు ఎంతమంది వెళ్ళిండ్రు మరి నువ్వు గెలిచినవా? అంటే ఫ్యామిలీ వచ్చింది మేడం, 30 members వచ్చినాం. 30 మంది వచ్చిండ్రంట. జాతర టైంలో రాకుండా ముందే వచ్చిండ్రు ఎందుకమ్మా? కొంచెం క్రౌడ్ ఉంటుంది అనేసి ముందే అమ్మవారిని దర్శించుకొని పోనీకి వచ్చినాం మేడం. ఇప్పుడు మున్పటి కన్నా ఇప్పటికి మంచి డెవలపింగ్ ఉంది, సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇలానే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అది వేయడం వల్ల దర్శనం చేసుకునే వాళ్ళు వాళ్ళకి నెత్తి మీద హెల్మెట్స్ పెట్టుకునే వాళ్ళకి కాకుండా ముంగటున్న వాళ్ళకి కూడా దెబ్బ తాకుతుంది. కాబట్టి భక్తులందరూ అది నార్మల్గా ఇచ్చుకుంటే సరిపోతుంది మేడం, ఇట్లా ఇబ్బంది కాకుండా. మిగతా వాళ్ళకి మామూలుగా వాళ్ళ చేతులలో ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా సమ్మక సారకకు సంబంధించిన పూజారులే కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది. పోయేస్తా చెల్లె. ఏం పేరు అన్నావు? శిల్ప మేడం. శిల్పమ్మ, లకడారం దిక్కు వచ్చినప్పుడు కలుస్తా. ఇవాళ బందుకు వస్తే గుడి ముందటనే చూడండి, మనము దర్శనం చేసుకొని బయటికి రాగానే ఈడ సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి ఈ పప్పు లడ్డు 150 రూపాయలని రాసిండ్రు. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఎంత పడుతుంది ఇది? 150 120 మేడం. 120కి ఇస్తారు. 150 అని రాసింది కానీ 120కి ఇస్తారంట. ఎవరు తయారు చేసిండ్రు? ఎట్లా తయారు చేసి? మేమే తయారు చేసాం మేడం. ఇంటి దగ్గర పప్పు, బెల్లము, నువ్వులు, పల్లీలు, ఇక డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి తయారు చేస్తున్నాం. అమ్మ, ఈ పప్పు వంట మస్తు తీసుకుంటారు కదా, అది ఎట్లా కడుగుతారు? హైదరాబాద్ నుంచి తెప్పిస్తాను మేడం, నీటి పువ్వు దాన్ని చేస్తున్నాం. ఇక్కడ దొరికే ఈ పప్పు కాకుండా బయట ఆదిలాబాద్ నుంచి తెప్పించుకుంటారు. ఎంతమంది చేస్తున్నారు ఈ పప్పు లడ్డూలు? 6 టీం అయినాం మేడం. 6 టీం అయి లడ్డూలు చేస్తున్నారా ఈ పప్పు లడ్డూలు? ఎందుకంటే ఈ పప్పు తోటి చాలా రోగ నిరోధక శక్తి ఉంటుంది అంటారు. ఈ పప్పుల తర్వాత రక్తహీనత ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఎనిమియా అంటారు కదా, ఇట్లా కళ్ళన్నీ తెల్లగా అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇటువంటి పప్పు లడ్డూలు తినిపిస్తే రక్తం పడుతుంది అంటారు. మీరు తింటారా అమరా? తింటాం మేడం. హెల్త్ బాగుంటుంది మేడం. కీళ్ళ నొప్పులు అవి కూడా పోతాయి మేడం. కీళ్ళ నొప్పులు కూడా పోతాయి అంటున్నారు. చిన్నపిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. ఇప్ప పువ్వు లడ్డు అని చూడండి. సమ్మక్క సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం అంట. అదే మన డ్వాక్రా మహిళలు చేస్తున్నటువంటి ఈ పువ్వు లడ్డూలు ఆడపిల్లలు చేస్తారు కాబట్టి మంచిగా చేస్తారు, రుచిగా ఉంటుంది. కలుస్తా బాగానే పోతున్నాయి, అమ్ముడు పోతున్నాయి. అన్న, నువ్వేం చేస్తున్నావు వీళ్ళతోట? మేడం నమస్కారం మేడం, నేను తాడువాయి మండల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మేడం, డిఆర్డిఏ నుండి. మా గౌరవ మంత్రి వారి సూచన మేరకు మా సెర్ప్ సిఇఓ దివ్యా దేవరాజన్ గారి ఆదేశాల మేరకు ఒక 2 విడతలుగా ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది మేడం. వీళ్ళకి ఇప్పప్పు తయారు చేయడము. ఈరోజు వాళ్ళు ఒక 10 సెంటర్లు పెట్టుకున్నారు మేడం. సెంటర్లు పెట్టుకొని ఎండోమెంట్ వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నారు మేడం. సో ఇవాళ మేము సప్లై చేయలేకపోతున్నాం మేడం, డిమాండ్ బాగుంది మేడం. ఇప్పపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం మేడం. అక్కడ క్వాలిటీగా వస్తుంది మేడం, ఇసుక లేకుండా. సో నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఇక్కడనే అది కూడా తయారు చేసుకుంటాం మేడం. నెట్స్ ఇస్తున్నాం మేడం, గ్రీన్ నెట్స్. ఇక్కడ ఎవరైతే వల్నరబిలిటీ ఫ్యామిలీస్ ఉన్నాయో గిరిజనులు, వాళ్ళకు మాత్రమే గౌరవ మంత్రి వారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళకే జీవనోపాధి కల్పించాలి, వాళ్ళతోనే తయారు చేయాలన్న ఒక ఆలోచనతోని మళ్ళీ ఇది ముఖ్యంగా నేర్పించాం మేడం. మరి మాకు ఏమన్నారు అంటే టీవీలో ఈ పప్పు లడ్డు ప్రసాదంగా ఇస్తాము లడ్డుకు అని అన్నారు. ఆ ప్రసాదం ఎవరు ఇస్తారు? ఇదైతే 120 రూపాయలు కదా. ఎండోమెంట్ వాళ్ళకి ఇస్తున్నాం మేడం. అది ఎండోమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు, దేవాదాయ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. దేవాదాయ శాఖ వాళ్ళు ఒక లడ్డు ఇస్తారు పిరిగా, కానీ డబల్ అంటే ఇయ్యరు. డబల్ కావాలంటే మనం కొనుక్కోవాలి. ముద్దుగా డ్వాక్రా మహిళలు, అకైలన్లు, ఆడపిల్లలు తయారు చేసినట్టు మంచిగా ఉంటుంది. పోయేస్తా చెల్లి, అటు పోతా పబ్లిక్ అందరిని చూస్తా. పోయేస్తా సార్. బాగున్నావా అమ్మ? బాగున్నా. మాది మహారాష్ట్రకి నుంచి వచ్చినావు? గడ్చేల్ జిల్లా హైరి. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ముందు వచ్చినావా ఎప్పుడైనా? మొదలు వచ్చినాం. అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది? ఇప్పటికి చాలా మంచిగా ఉంది. రోడ్లకి ఇట్లా అన్ని బాగానే ఉన్నాయమ్మా? నీళ్ళ సౌలత్ బాగా? ఏం మొక్కినవక్క? ఏం మొక్కినా మళ్ళీ ఎప్పటికి మంచిగా ఉండి ఎప్పటికి ఇట్లా రావాలి. మా అందరం మంచిగా, మా పిల్ల జిల్లలు అందరూ, మా కోడళ్ళు
పిల్లలు గిల్లలు అందరు మంచిగా ఉండాలని మొక్కిందంటే ఈ అక్క. వీళ్ళు మనమరాళ్ళు, వీళ్ళందరూ నా కోడళ్ళు కొడుకులు, నలుగురు కొడుకులు, ఎంతమంది వచ్చిండ్రు మొత్తం? మొత్తం మా కుటుంబం వచ్చినాం. మహారాష్ట్ర నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చిండ్రు అన్న? కొడుకు నలుగురు కోడలు పిల్లలు 16 మంది వచ్చాం. 16 మంది వచ్చిండ్రు. ఈ అన్నల కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందంట. నడువుండి ఒకసారి అవతలకి పోదామండి. నువ్వేడికించి తమ్మి సంచికించి గట్టిగానే పట్టుకొని వెళ్ళినావు. తెల్ల బంగారం ఏం మొక్కినుంటివి? ఆ? ఏం మొక్కిను? తొందర పెళ్లి కావాలని మొక్కుకున్నా నేను. అయిందా మరి? ఆ? అయిందా? కాలు ఈ సంవత్సరం మొక్కుకున్నా ఈ తొందరగా. సంవత్సరం మొక్కుకున్నావు. ఇప్పటికి. పెళ్ళయిందని ఇట్లా ఇచ్చిపోనికి వచ్చినవేమో అనుకుంటున్నా. లేదు తెల్ల ఐదు బంగారం పాటు మళ్ళీ చిన్న జాతర కల్లా అయిపోతుంది. అయిపోతుంది కానీ మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటకి వచ్చేటోళ్ళు అందరూ వస్తా ఉన్నారు. ఇది బయటకు వచ్చే గేటు ఒకసారి ఇట్లా చూడండి, ఎంత పెద్ద గేటు. మంచిగా అనిపిస్తుంది. మనము పొయ్యి కిందకి వచ్చినప్పుడు ఇగో ఈ పిట్టు ఉన్నది కదా, ఈ స్తంభం నిలబెడుతున్నారు. ఇగో నడవండి. ఇక మొత్తం అకేళ్ళని అందరు కోళ్ళు పట్టుకొని ఒకసారి అటు తిరుగుండమ్మా. కోళ్ళు పట్టుకొని కోళ్ళని ఎదుర్కోళ్ళు ఎగరేస్తారు కదా ఇడ, ఆ ఎగరేనిక చూపిస్తున్నటువంటి అక్కలు. ఇగో ఇంతకు ముందు చూపించిన కదా, ఎదుర్కోళ్ళని చూసినాక ఈ పప్పు లడ్డులను చూసినాక యువతల బంధుకు వస్తే మొత్తము పెద్ద బంగారం దుకునము. మొత్తము మేడారంలో బంగారం అంటే బంగారము. ఏం బంగారం అంటే ఇగో ఇదే బంగారము. ఈ బంగారం అంతా కూడా తులాభారం చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. తమ్ముడు నమస్తే, ఏ ఊరికి నుంచి వచ్చినావు? లోకల్ వాళ్ళు. ఇది హోల్సేల్ తెచ్చుకున్నావా లేకపోతే నువ్వు కొనుకొచ్చుకున్నావా? కొనకచ్చుకున్నాయి, హోల్సేల్ నుండి కొనకచ్చుకున్నాను. ఎంతకి ఇస్తున్నావు తమ్మి కిలో? 70 రూపాయలకి ఇస్తాను. 70 రూపాయల కిలో. కిలో. ఎంతమంది తులాభారం చేపించుకున్నారు ఇప్పటికి? చేయించుకున్నారు 60-50 మంది దాకా చేయించుకున్నారు. ఒక రోజుకి ఎంతమంది చేపించుకుంటారు తమ్మి? ఒక రోజుకు చేసుకుంటారు 100 మంది దాకా చేయించుకుంటారు. నువ్వు ఎప్పటి నుండి షూర్ చేసిన దుకాణం? దుకాణం ఇప్పుడు చేయబట్టి 4 రోజులు వచ్చేది. 4 రోజులు అయింది ఓపెనింగ్ చేసి. 4 రోజులు ఇది మాకు. 4 రోజుల నుండి నడుస్తూనే ఉంది తమ్మి. ఇప్పుడు ఇది మొత్తం దండలు గిండలు అంత వేసి పెట్టిండ్రు, ఏందన్నట్టు అంటే ఫోటో తీయడానికి కొద్దిగా మంచిగా ఉంటుంది. అలంకారం చేస్తే తులాభారం చేపించుకోనికే అందంగా ఉండాలి. నన్ను అలంకారం చేసి తులాభారం ఇప్పుడు 70 రూపాయలు అంటే మరి బేరం ఆడతలేరా తమ్మి? ఆడతారు 60కి ఇస్తారు. 55కి 60కి అట్లా ఇచ్చేస్తాం. 70 చెప్తాం, 60కి 55కి అట్లా ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తున్నారు అంట. మొత్తానికైతే అంటే మెల్లగా బేరమాడు 70కి కొనుక్కోవద్దు. చెప్పిన తమ్మి నీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్, సిద్ధమైన లక్ష్మణ్. సుధమైన లక్ష్మణ్ వాళ్ళ దుకాణం ఉంది. తమ్ముడు అయితే బేరమాడొచ్చు తమ్ముతానా. ఏమనుకోక, మా చుట్టాలు ఎవరన్నా వస్తే బేరమాడతారు. ఏమనుకోక, ఇసుంటి వాళ్ళు అందరు మా వాళ్ళు. ఈ గుండుగాన్ని చూడండి ఒక్కసారి. పాపం విని ఇగో దేవుని కాడనే అమ్మవారి కాడనే వినికి పుట్టెంటకలు తీసినట్టున్నారు. బాగా తమ్మి నమస్తే. ఎక్కడికి? గోదావరి. గోదావరి కానీ వీళ్ళు పుట్టెంటకలు మొక్కుకున్నారా? ఏం పేరు తమ్ముడు? ఆంజనేయులు. బాబు పేరు శ్రేయాంశ్. బాబు పేరు శ్రేయాంశ్. మొత్తానికైతే బాబు పేరు శ్రేయాంశ్. బిడ్డ ఒక కొడుక. అవునవును మేడం. ఎవరికైనా తులాభారం చేపించినావు తమ్మి? ఇంటి దగ్గర చేపించాం. ఇంటి దగ్గర చేపించుకున్నావు. శ్రేయాంశ్ బాగున్నావారా? ముద్దుగున్నాడు. నన్ను ఆలోచనతో చూస్తున్నాడు. అక్క ముద్దుగా కూర్చున్నావు. ఎన్ని కిలోలు ఉంటావు? 60 ఉన్నావా అక్క? తెలుగచ్చా? ఏ ఊరల్లక్క? సోలాపూర్ సోలాపూర్ వాళ్ళు మహారాష్ట్రకి నుంచి వచ్చింది అక్క. ఎన్ని కిలోలు ఉంటుంది తమ్మి? ఎన్ని కిలోలు? 62. అక్కకి ఏం మొక్కిండ్రు ఈ అక్క పేరు మీద? మంచి కావాలని మొక్కిన ప్యారలైస్ అయింది. పెరాలసిస్ వచ్చిందా? మంచి కావాలని మొక్కినాం. పక్షవాతం వచ్చిందంట. గుడి దాకా నడుచుకుంటా వచ్చింది. పక్షవాతం వచ్చిందంట, అందుకని మొక్కిండ్రు అంట. ఇప్పుడు నడిచిన అక్క మరి చూడు గుండుగాడు మధ్యలో తింటావా? ఇదేమన్నా చాక్లెట్ అనుకుంటున్నారా తిననికే? మంచిగా ఆ అక్కకి తులాభారం చేస్తున్నారు. పాపం పక్షవాతం వస్తే మొక్కుకున్నారంట. తులాభారం నడుస్తున్నది ఆ అక్కకి. ఒక్కటి ఎంత ఉంటుంది? ఎన్ని కిలోలు ఉంటుంది? ఒక దిమ్మ 10 కిలోలు ఉంటుంది. 5 వేసిన ఇంకొకటి వేసిన కింద పడుతుంది. మళ్ళా 2 కిలోలు అంటే లేస్తున్నది మెల్లగా అక్క. అక్క నువ్వు 60 అనుకున్నావు కానీ 70 ఉన్నట్టున్నావు అక్క. 65. చూడండి ఈ అక్క 62 అనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి దాని మీద నంబర్ ఉంటుంది, తెలిసిపోతుంది మనకు. ఒక్కసారి
ఇంట్లో ఇంట్లో జోక్తారు కదా తమ్మి. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎక్కువ అవుతుంది మొత్తానికి అయితే ఇగో తులాభారం ఇట్లా నడుస్తా ఉంది. ఈ అక్కకు ఇంకా జరంత అంటే బరువు ఇక్కడనే ఎక్కువ ఉన్నది, అదొకటి తీసేతామి. అనామతులు వేసింది అక్క ఒకటే పారి బరువు ఎక్కువయ్యేసరికి. ఇటు దిక్కు కొంచెం ఎక్కువ పర్వాలేదు కానీ ఇటు దిక్కు అయితే అనామతులు ఇవ్వాలి, ఎందుకంటే తల్లికి కొంచెం అంత ఎక్కువ పెట్టాలన్నట. నువ్వేడికించి చెల్లె? ముంబై. బొంబాయికి వచ్చిండ్రు జాతరకా? జాతరకి మీరు నిన్ను బొంబాయికి ఇచ్చిండ్రు అమ్మ. తమ్ముడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం సమ్మక్క తల్లికి జై అను. వారికి జై మాత్రం వచ్చింది. మంచిగా చెప్పినావు బేట, వెరీ గుడ్. మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చినందుకు. ముందు ఎప్పుడన్నా వచ్చినావా? నువ్వమ్మ నువ్వు ఎక్కడికి? కోడలు మాడిపడుచు కోడలు మొత్తం ఫ్యామిలీ. మేనరికం ఇచ్చిండ్రు. అందుకే మేనరికం కాబట్టి బొంబాయి దాకా ఇచ్చుకున్నది అక్క. ఉత్తుతగానే అయితే ఇస్తుండనా? మా అన్న మంచోడని ఇచ్చుకున్నావు ముద్దుగా కాదా? ఏం కాదు, మంచిగా చూసుకుంటారు తిని మీ బిడ్డని. అక్క పాపము ఫిగర్ పడ్డట్టుంది. మేము హైదరాబాద్. నువ్వు ఏడికెళ్ళి పెట్టా? హైదరాబాద్. నువ్వురా? ఎక్కడక్క? హైదరాబాద్ లో మారేడుపల్లి. అంతా పురాణ పూలు మారేడుపల్లి. నువ్వు ముందు వచ్చినవా ఎప్పుడన్నా? వచ్చినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు చాలా చేంజ్ అయింది, చాలా డెవలప్ అయింది. నీకు నచ్చిందా అక్క? చాలా నచ్చింది. మా పేర్లు ఆమెనే. నా పేరు. నీ పేరు ఏందక్క? నా పేరు సారక్క. సారక్క పెట్టిండ్రు. ఈ అక్క పేరు కూడా అమ్మవారి పేరే. నువ్వు పుట్టినప్పుడు వచ్చిండ్రా మరి? నేను పుట్టినప్పుడు రాలేదు, నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను రావడము. మా అత్తయ్య వాళ్ళు మొక్కినారని చెప్పి నా ఎత్తు బంగారం ఇచ్చారు ఇక్కడ. పెళ్లి కావాలని మొక్కుకున్నావు? కోడలెత్తు కొడుకెత్తు బంగారం ఇచ్చినావు. మొత్తానికి అయితే వీళ్ళు మారేడుపల్లి వాళ్ళు కొడుకెత్తు కోడలెత్తు బంగారం ఇప్పించుకొని వచ్చిండ్రు. పిల్లలకి ఎవరైనా తప్పిపోయినా కూడా దొరకడానికి వీళ్ళు ఇక్కడ మైకులు పెట్టుకొని కూర్చుండ్రు. మొత్తానికి మేడారంకు వచ్చి హెలికాప్టర్లో దిగి దాని ముచ్చట్లన్నీ నడుచుకొని గుట్టానికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవార్ల గద్దెలన్నింటినీ కూడా చూసుకుంటా దర్శనం చేసుకొని పబ్లిక్ని వల్కరిద్దామంటే తీసుకొస్తారు. జాతరంగా చూసుకుంటే అమ్మవార్లను దర్శనం చేసుకుంటే మీ అందరికి దర్శనం చేపిస్తా. జాతర ముచ్చట్లన్నీ చెప్తా, అప్పుడు మంచిదా అందరికి క్షమార్తులు.